రైతు అనేవాడు రేటు ఫిక్స్ చేయలేడు, కానీ వ్యాపారస్తుడు అనేవాడు రేటు ఫిక్స్ చేస్తాడు. ఎందుకు మనం అంటే రైతు అనే అతను తన రేటుని తన పండించిన పంటకి ప్రైస్ ఎందుకు ఫిక్స్ చేసుకోలేకపోతుంది? ప్రైస్ ఎందుకంటే ఇది పచ్చి పంట, నువ్వు దీన్ని స్టోరేజ్ చేయలేవు, కంపల్సరీ మార్కెట్కి పోయినప్పుడు అమ్ముకోవాలి. ఓకే, ఆడ అమ్ముకోలేకపోయినాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ మీరు నేనే మాట్లాడుకుందాం ఎగ్జాంపుల్కి, నేను ఎంతవరకు మార్కెట్కి తీసుకెళ్ళి లేదా చిన్న చిన్న సంతల వరకు అమ్మగలం, చిన్న చిన్న సంతల్లోన మార్కెట్లోన ఎంత అమ్మగలం, అమ్మితే ఒక 10 baskets 20 baskets అమ్మగలం. ఏదేమవుతుంది, మనం 1 ఎకరా వేసామనుకోండి, 1 ఎకరాలో మీకు ఒక కోతకు వచ్చింది 200 బాక్సుల నుండి 300 బాక్సులకి అవుతాయి. ఆ 200 బాక్సుల నుండి 300 బాక్సులు అనేది వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే బయట స్టేట్లోన మార్కెట్లోన టైప్స్ పెట్టుకుంటాడు. ఆడేమవుతుంది, నీకు దాంట్లో కూడా జాబ్పాటు ఉండాలి, కమిషన్ ఉండాలి, మొత్తం